హలో చిల్డ్రన్, వెల్కమ్ టు లెర్న్ విత్ అషు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఒక సెంటెన్స్లో ఇవి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి ప్రాపర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఐ డాష్ ఎ స్టూడెంట్. సో నేను ఒక స్టూడెంట్ని అని చెప్పాలి. దీనికోసం మనము ఐ వచ్చిన ప్రతిసారి యామ్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఐ యామ్ ఎ స్టూడెంట్. అలాగే వి అని చెప్పాలి. వి అంటే ప్లూరల్ కదా. సో ఇలా ప్లూరల్స్ వచ్చినప్పుడు చూడండి, లాస్ట్లో కూడా స్టూడెంట్ అనలేదు, స్టూడెంట్స్ అన్నారు. సో ఇలాంటప్పుడు ఆర్ యూజ్ చేయాలి. సో వి ఆర్ స్టూడెంట్స్. తర్వాత హీ డాష్ ఎ స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్ అన్నారు, ఇది సింగులర్ కదా. సింగులర్ వచ్చినప్పుడు ఒక ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ వస్తుంది, అదర్వైజ్ ఈజ్ యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ హీ ఈజ్ ఎ స్టూడెంట్. సేమ్ వే షీ డాష్ ఎ స్టూడెంట్ అన్నప్పుడు ఇది సింగులర్ అవుతుంది. అలాగే షీ అని చెప్పారు, ఐ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేస్తాము, షీ ఈజ్ ఎ స్టూడెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి యూ అనేది ఇచ్చున్నాము. యూ వచ్చేసి ఒక స్పెషల్ కేస్. ఎందుకంటే యూ అనేది అపోజిట్ పర్సన్ సింగులర్ అయినా యూ అనే అంటాము, ఒకవేళ అపోజిట్ పర్సన్ ప్లూరల్ అయినా యూ అనే అంటాము. సో ఇక్కడ చూడండి, యూ డాష్ స్టూడెంట్ ఇక్కడ సింగులర్గా యూజ్ చేశారు. యూ డాష్ స్టూడెంట్స్ ఇక్కడ ప్లూరల్గా యూజ్ చేశారు. వాట్ ఎవర్ ద కేసెస్ యూ వచ్చింది అంటే ఆర్నే యూజ్ చేస్తాం. అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూకి మాత్రం ఆరే యూజ్ చేస్తాం. సో దట్ యూ ఆర్ అ స్టూడెంట్, యూ ఆర్ స్టూడెంట్స్. నువ్వు ఒక స్టూడెంట్, మీరు స్టూడెంట్స్. వాట్ ఎవర్ ద కేసెస్ ఆర్ అనేది మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ డాష్ అ క్యాట్. అదొక క్యాట్, అదొక పిల్లి అని చెప్పాలి. సో అది సింగులర్ కదా, ఐ కాదు కదా, కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ అ క్యాట్. సో నెక్స్ట్ వచ్చి దే డాష్ స్టూడెంట్స్. ఇక్కడ ప్లూరల్ ఎస్ వచ్చింది కదా, స్టూడెంట్స్ కదా, ప్లూరల్ కదా. సో దే అనే దానికి ఏం యూజ్ చేయాలి, ప్లూరల్ కాబట్టి ఆర్. దే ఆర్ స్టూడెంట్స్. సో ఇక్కడ చెప్పండి, రవి డాష్ ఎ స్టూడెంట్. సింగులర్ రవి అంటే ప్రొనౌన్ వచ్చేసి హీ అవుతుంది. మనం హీకి ఆల్రెడీ ఈజ్ యూజ్ చేసాం కదా, అలాగే రవికి కూడా ఈజ్ యూజ్ చేయాలి. సో రవి ఈజ్ ఎ స్టూడెంట్. ఇన్ ద సిమిలర్ వే కవిత డాష్ స్టూడెంట్ అన్నప్పుడు సింగులర్ ప్లస్ కవిత అంటే షీ కదా, ఆమె కదా, కాబట్టి కవిత ఈజ్ అ స్టూడెంట్. సో ఇప్పుడు చెప్పండి, రవి అండ్ కవిత డాష్ స్టూడెంట్స్. ఇది ప్లూరల్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు గురించి చెప్పాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ యామ్ యూజ్ చేయాలా, ఈజ్ యూజ్ చేయాలా, ఆర్ యూజ్ చేయాలా అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.